మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాలం గారికి ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదాం. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరొకసారి క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నా పేరు తోట సత్యనారాయణ, భీమవరం మాది. మరి జ్ఞాన మార్గంలోకి వచ్చి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది మా అన్నగారి ద్వారా. మరి ఫస్ట్ పత్రిజీ గారు వస్తున్నారంటే భీమవరం తటవర్తి రాఘవులు గారు వెంకటేశ్వర గుడి కాడ వస్తున్నారంటే మా అన్నగారు ఫస్ట్ తీసుకెళ్లారు. పత్రిజీ గారిని మొట్టమొదటగా 2010లో అప్పుడు చూశాను నేను. చూసిన వెంటనే ఓ 10 మంది ఉన్నారు. ఆయన చెప్పిన 2 మాటలు జ్ఞానం, శాకాహారం గురించి చెప్తున్నారన్నమాట. ఆ పదాలేంటో అప్పటి వరకు నేను వినలా. జ్ఞానం ఏంటి, శాకాహారం ఏంటి? జ్ఞానం అంటే అన్నాను, కానీ ఈ శాకాహారం అన్నది మన వంశంలో లేదు. ఏంటి ఇది శాకాహారం అంటే కష్టమైంది. అయితే మొట్టమొదటి పరిచయం ఏదో అయ్యింది. తర్వాత నాకు ఎక్కువగా టూర్లు అంటే ఇష్టం. మరి పత్రిజీ గారు టూర్లు వెళ్తున్నారంటే ఈ టూర్ ద్వారా ఈజిప్ట్ పిరమిడ్కి వెళ్ళాను నేను. మొట్టమొదటిగా ఈజిప్ట్ వెళ్ళాను. ఆయన కూడా వెళ్ళి ఫస్ట్ మొట్టమొదటి జ్ఞానం అక్కడ చెయ్యాలి అని 2 గంటల జ్ఞానం ఈజిప్ట్ పిరమిడ్లో చేశాను మొట్టమొదటి. అద్భుతమైనది. అక్కడ కూడా చాలామంది మరి జ్ఞానులు వచ్చారు. వాళ్ళందరూ జ్ఞానం, శాకాహారం గురించి చెప్తున్నారు. జ్ఞానం అంటే సులువుగానే ఉంది, 2 కళ్ళు మూసుకుని శ్వాస మీద పెడదాము, అది పర్వాలేదని చేస్తున్నారు. కానీ ఈ శాకాహారం అన్నది కొద్ది కష్టం అవుతుంది నాకు. అయితే మళ్ళీ రెండో టూర్ ఏంటంటే మరి బోస్నియా పిరమిడ్ అని మీకు తెలిసే ఉంటుంది. బోస్నియా పిరమిడ్ అంటే అది పెద్ద పిరమిడ్. మరి పత్రిజీ గారు కూడా యూరప్ టూర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నేను ఆ పెద్ద పిరమిడ్లో, వరల్డ్ బిగ్గెస్ట్ పిరమిడ్ అది కూడాను, ఆ పిరమిడ్లో కూడా 4 అవర్స్ మెడిటేషన్ చేశాను. అప్పుడు ఇక్కడ పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే సజ్జన సాంగత్యం ఎంత గొప్పదో మీకు చెప్తాను. మీకు నా కూడా ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞానులు, శాకాహారులు. వాళ్ళ కూడా తిరగటం వల్ల నన్ను శాకాహారిగా మార్చేశారు వాళ్ళు. సజ్జన సాంగత్యం చాలా గొప్పదే. నాకు ఈ టూర్లు పిచ్చ వలన ఎవరితో తిరిగానంటే నేను ఎవరితో తిరిగాను? జ్ఞానులతోటి, శాకాహారులతో తిరగటం వల్ల నన్ను కూడా శాకాహారి జ్ఞానుల కింద మార్చేశారు. మరి అంతా క్రెడిట్ అంతా మరి సజ్జన సాంగత్యం వల్ల జరిగింది. మరి పత్రిజీ గారు, నేను చాలాసార్లు టూర్లు వెళ్ళాం, కూడా ఉండేవాడిని. కానీ ఆయన అబ్జర్వేట్ చేసేవాడిని ఎప్పుడూను. సరదాగా కూడా ఉన్నప్పుడు సరదా సెల్ఫీలు తీసుకుని వాళ్ళందరూ భయపడేవారు. ఏంటి నువ్వు ఆ పెద్ద గురువు నెట్టుకుని సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నావు, మరి ఆయన పెద్ద గురువు ఎప్పుడొకప్పుడు కొడతారు నిన్ను అనేవారు. నన్ను ఎందుకు కొడతారు, నేను ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ అని అనేవాడిని. ఆయన ఈడు చాలా ఇన్నోసెంట్ అనుకుని నన్ను ఎప్పుడు కొట్టలా. సరే సరదాగా ఉండేవాళ్ళం. కాకపోతే నాకు ఏంటి ఎంతమంది జనం, ఏంటి ఎంత జ్ఞానం గురించి ఒక్కోటి పత్రిజీ గారిని అబ్జర్వ్ చేయటం మొదలెట్టాను అనమాట. ఆయన క్లాసిక్లు ప్రతీదీ వినటం మొదలెట్టాను. ఆయన ఏం చెప్తున్నారంటే జ్ఞానం వలన సర్వం కూడా సిద్ధిస్తుంది అంటున్నారు. ఆయన అన్నీ సిద్ధిస్తాయి అంటున్నారు. జ్ఞానం వలన ఆర్థిక ప్రాబ్లం సిద్ధిస్తే ఆర్థిక ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అంటున్నారు. జ్ఞానం వలన మన ఆరోగ్యం బాగుపడుతుంది అంటున్నారు. జ్ఞానం వల్ల మనశ్శాంతి వస్తున్నారు. జ్ఞానం ఏది చేసినా జ్ఞానం వల్ల సర్వం సిద్ధిస్తుంది అంటున్నారు. కాబట్టి ఇదేంటో అని చూద్దామని మనం ఈ జ్ఞానం చేస్తాం. రోజు 2 అవర్స్ జ్ఞానం మొదలెట్టాను. ఆ రోజు 2 అవర్స్ చేయటం వల్ల నా జీవితంలో బోలని సంఘటనలు, ఎదురైన సంఘటనలని ఒక జ్ఞాన మార్గం ద్వారా ఇప్పటి వరకు ఎదుర్కొన్నాను అన్నీ కూడా. మొట్టమొదటిది ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది మా ఇంట్లో. మా మిస్సెస్కి పెద్ద అనారోగ్య ప్రాబ్లం వచ్చింది. మరి ఈ ప్రాబ్లం ఎలా సాధించాలన్నది అర్థం అవ్వలేదు. నేను హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో ఆవిడకి వైద్యం చేసినప్పుడు నాకు తెలిసింది ఒకే ఒక సూత్రం. పత్రిక గారు చెప్పిందంటే నువ్వు జ్ఞానం ద్వారా ఏదైనా సరే నువ్వు రీచ్ అవ్వగలవు అన్నారు.
అందుకని ఒక చిన్న జ్ఞాన మందిరంలో రోజు 5-6 గంటలు జ్ఞానం చేసి ఆ ప్రాబ్లం నేను విత్-ఇన్ 6 monthsలో క్లియర్ చేసేసుకున్నాను. అది జ్ఞానం ద్వారా. మరి ఆర్థిక ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతా అన్నారు. ఇది కూడా పరీక్షిద్దామని చూసి రోజు జ్ఞానం చేయటం వల్ల ఒక 0 స్థాయిలో ఉన్నటువంటి నన్ను ఈరోజు కోటేశ్వర స్థాయికి తీసుకొచ్చిన ఒక జ్ఞాన మార్గం ద్వారానే అయ్యింది. నేను ఎప్పుడు వెళ్ళినా సరే జ్ఞానం ఒక జ్ఞాన మహాచక్రాలకు వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ ఎప్పుడు వెళ్ళినా సరే మరి పత్రిజీ గారి డైరెక్ట్గా నేను అన్నదానానికి డైరెక్ట్గా వెళ్ళి ఆయనకి 1 lakh చేతికి ఇవ్వడం అలవాటు నాకు. అన్నదానానికి ఇచ్చినప్పుడు ఒకసారి సరదాగా 1 lakh ఇస్తే పత్రిజీ గారు అన్నారు, నాకు సత్యనారాయణ సరిపోదో 1 crore ఇవ్వాలన్నారు. అప్పుడు 10 సంవత్సరాల క్రితం అన్నప్పుడు ఏంటంటే మా స్థాయికి 1 lakh కష్టమని మన మనసులో అనుకున్నది. మరి గురుగారు చెప్పింది అయినా సరే ఎప్పుడైనా సిద్ధిస్తుంది అనుకున్నాను. మరి ఆ రోజు చెప్పిన 1 lakh ఈ రోజు ₹1 కోటి చేసే వాల్యూబుల్ భూమి ఇవ్వగలిగాను. అది ఒక జ్ఞాన మహిమ వల్లనే కుదిరింది నాకు. నేను ప్రత్యేకించి ఇవ్వలేదు ఏది కూడా. నాకు ఎవరిచ్చారు? నాకు పత్రిజీ గారు జ్ఞానం ఇచ్చారు. ఆ పత్రిజీ జ్ఞానం పట్టుకున్నాను. ఆ జ్ఞానం ద్వారా నేను ₹1 కోటి సంపాదించుకోగలిగాను అంతే. ఇది పత్రిజీ గారు ఇచ్చింది, పత్రిజీ గారికి నేనే ఇచ్చాను. అంతేగాని నేను ప్రత్యేకించి నా డొనేషన్ మట్టుకు ఇవ్వలేదు. ఎవరు కూడా డొనేషన్ మనం ఇవ్వలేము. అది ప్రకృతి మనకిస్తుంది, ప్రకృతి మనం ఇస్తాం అంతే. అందుకని జ్ఞానం ద్వారా సర్వరోగ నివారణి, సత్యజాని ప్రసాదని, మరి ఏదైనా సరే ఆర్థిక ప్రాబ్లం ఏంటి ఏదైనా సరే సాధ్యమవుతుంది. అటువంటి జ్ఞానం చేస్తున్నాం. మరి అప్పటి వరకు ఉన్నటువంటి మన వ్యవస్థ అంటే నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఈ రకంగా ఉన్నటువంటి వ్యక్తిని కాదు. నేను 15 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పటికీ సంబంధమే లేదు. ఒక్క జ్ఞానం వల్ల మొత్తం మారిపోయాను. ఒక గొంగళ పురుకు సీతాకోక చిరుగులంటే నన్ను చూస్తే నేర్చుకోవచ్చు. అందుకని ఎప్పుడు ఒక మాంసాహారిగా ఉండినటువంటి వ్యక్తిని ఒక శాకాహారిగా అయినాను. అయితే శాకాహారి నుంచి జ్ఞాన మార్గంలోకి వచ్చాను. నా జీవిత అనుభవంలో చెప్తున్నాను మీకు. ఎవరైతే ఏ వ్యక్తి అయినా సరే ఒక జ్ఞానము శాకాహారము ఈ 2 కూడా 2 పట్టాలు లాంటివి ఒక ఇంజిన్కి. ఈ 2 ఎవరైతే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళ జీవితం అనే ఇంజిన్ కరెక్ట్గా గమ్యస్థానం చేరుకోవచ్చు ఎవరైనా సరే. ఈ జ్ఞానము శాకాహారం 2 పుష్పాల మట్టికి అందరూ పట్టుకోవాలి. ఎవరైనా నా జీవితంలో అన్వయించుకున్న అన్నీ సాధ్యమైనవి. మరి ఇటువంటి మంచి జ్ఞానాన్ని ప్రసాదించిన మరి ఋషి బ్రహ్మ ఋషి పత్రిజీ గారికి ఒకసారి బిగ్ క్లాప్స్ కొడదాం. మరి అటువంటి గురువు దొరకడం మన అందరి యొక్క అదృష్టం. మరి పిఎస్ఎంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏ సంస్థలోనూ ఉండదు. ఒక గురువును చూడాలంటే మన వల్ల సాధ్యం కాదు. మరి పిఎస్ఎస్ఎంలో ఒక గురువు మన ఫ్రెండ్తో సమానంగా అందరితో కూడా ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి ఒక కోటేశ్వర వ్యక్తి కూడా చూసేటటువంటి ఏకైక సంస్థ ఏదైతే ఉన్నదో అది ఒక పిఎస్ఎస్ఎం ఒకటే. ఇప్పుడు వరకు మనకు ఆత్మలో అన్న పదాన్ని ఎక్కడ వెళ్ళేటువంటి పదం మన పిఎస్ఎస్ఎంలో మనం దేహం కాదు ఆత్మలన్నా చెప్పి సత్యాన్ని తెప్పించిన ఏకైక గురువు ఒక పత్రిజీ గారు ఒక్కరు మాత్రమే. మరి అటువంటి గురువులు మనకు దొరకడం మన అదృష్టం. మనకి మనందరూ కూడా చుట్టాలం కాదు, అందరూ ఆత్మబంధువులు. చుట్టాలు 10 మంది 20 మంది ఉండొచ్చు. ఆత్మబంధువులు ఎంతమంది ఆత్మబంధువులు మనం కలగజేసుకున్నాం. ఎంత 2 లక్షల ఇన్ని లక్షల మందిని ఆత్మబంధువులు కలగజేసినట్టు ఒకసారి పత్రిజీ గారికి ఒకసారి బిగ్ క్లాస్ కొడదాం. మరి ఇది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మన జ్ఞాన మార్గంలోకి రాము. మనం ఎన్నో జన్మల పుణ్య ఫలమే ఈ జ్ఞాన మార్గం. అందుకని మరి భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా అంటాడు, ఎన్నో లక్షల మంది ఈ జ్ఞాన మార్గంలో ఏ ఒక్కళ్ళో కూడా నా దగ్గరికి వస్తారో ఎన్నో లక్షల మంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. కొంతమందే మోక్ష మార్గం కలుగుతారు. ఎవరైతే జ్ఞాన మార్గంలోకి వచ్చారో వాళ్ళందరూ మోక్ష మార్గంలోకి వచ్చినట్టే. ఇది లాస్ట్ జన్మ చేసుకున్నాం మనం. అందుకని ఈ మార్గంలో ఇప్పుడే ఎప్పుడు నా జ్ఞానం నేను చేసుకుంటాను. నేను చేయవలసిందల్లా ఏ దానం ఉన్నదో అది చేసుకుంటా వెళ్ళిపోతాను. మరి రామిరెడ్డి గారు నన్ను ఏమంటారంటే అన్నదానం సత్యనారాయణ గారు అని నెట్టుకుంటారు. ఆయన ఎక్కడున్నా అన్నదానాలకు ఎత్తో నాకు అలవాటు. మరి రామిరెడ్డి గారు అన్నదానం సత్యనారాయణ అంటారు. మరి నాకు మంచి ఆత్మబంధువు ఎవరు దొరికారంటే మరి ఆత్మ పరమాత్మ అంటారు. రామిరెడ్డి గారు నన్ను మరి ఎన్నో లక్షల మంది ఉన్నా సరే నేను ఆత్మ కింద సేకరించినందుకు మరి రామిరెడ్డి గారికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను ఆత్మనే, ఆయన పరమాత్మ. మరి ఎంతో మంది నాకు స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ జ్ఞాన మార్గంలో దొరికారు. నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది.
నాకు కావలసిన ఏది కావాలన్నా సరే ఈ జ్ఞాన మార్గంలో నాకు సమకూరింది. నాకు ఒకే ఒక సూత్రం కనిపెట్టాను. పత్రిజీ గారు చెప్పింది ప్రతి కాన్సెప్ట్లో ఒక ఏదైనా ఒకటే చెప్తారు ఆయన. ఒక ఆవులు కాసుకుని ఒక వ్యక్తున్నాడంట. ఒక ఆవులు కాసుకునే వ్యక్తి ఏం చేశాడంటే ఒక హెలికాప్టర్ ఎక్కాడంట. హెలికాప్టర్ ఎక్కిన పైకి ఎక్కిన తర్వాత ఆవులు కాసి ఎత్తి పైకి ఎక్కిన తర్వాత ఇదేనంక చూస్తాడు, ఈ కిందకి చూస్తే ఏం కనపడతాయి? నా ఆవులు తెల్లవులే ఉన్నాయి, ఏం ఆవులు ఉన్నాయని చూస్తాడు. ఆ గుణం అలా ఉంటుంది. అలాగే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఒకటే ఒక మార్గం ఉంది, అదే జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గంలో వెళ్తే ఏదే సమస్య అన్నా సరే మనకు క్లియర్ అయిపోతుంది. ఇది నేను నమ్మిన సత్యం. మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి మాస్టర్లకే మరి మరి రాయగజపతి రాజగిరికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ప్రకృతి వ్యాలీ చాలా ఎక్సలెంట్. ఎందుకంటే ఫస్ట్ నేను 5-6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యాలీకి వస్తాను. మరి ప్రకృతి వ్యాలీ అంటే ప్రకృతి వ్యాలీయే. ప్రకృతిలో ఉన్నటువంటి జ్ఞానం మూడింతల శక్తిమైనది. మరి నేను ప్రత్యేకించి రాయజగపతి రాజు అంటే ప్రత్యేకించి అభిమానం నాకు. ఆయన ఎంతో శ్రమపడి భీమవరం వచ్చారు. ఎంత సింప్లిసిటీ అంటే చాలా సింప్లిసిటీ. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ప్రోగ్రాం మన అందరం కంపల్సరీ ప్రతి సంవత్సరం నేను చాలా ప్రోగ్రాంలు రావాలనుకుంటాను, కానీ ప్రకృతి నన్ను ఇక్కడికి ప్రతి సంవత్సరం ఏదో కారణంతో తీసుకొస్తుంది. అందుకని ప్రకృతిని మనం ఆశీర్వదిద్దాం. ఎక్సలెంట్ భోజనాలు అందరూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నది. చాలా ఆనందం వేస్తుంది. మరి ప్రత్యేకించి రాగి జగపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మరి మాస్టర్లందరికీ మీరు వచ్చినట్టు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. వండర్ఫుల్. గట్టిగా క్లాస్ కొడదాం సత్యనారాయణ గారికి. అన్నదానం సత్యనారాయణ గారికి. మొదటి సంవత్సరం వచ్చి మాకు పెరుగంతా ఆయనే స్పాన్సర్ చేశారు. ప్రతి సంవత్సరం వచ్చి అక్కడ రాయించండి అంటే రాయించకుండా నా దగ్గరికి వచ్చి పెట్టేసి వెళ్తారు. మహానుభావులు. పత్రిజీ ఒక కోటి సరిపోదయ్యా, కోటి అంటే ఆయన చూడండి, ఆయన ₹1 కోటి ఖరీదు చేసే స్థలం భీమవరంలో. భీమవరం అంటే ఎంత వాల్యూనో అక్కడ ల్యాండ్. అలాంటి చోట పిరమిడ్ కోసం ఇవ్వడం చాలా గొప్ప అభినందనీయం. అక్కడ పెద్ద పిరమిడ్ కూడా మీరే కట్టేయాలి. మీరు మొదలు పెడితే అందరూ ఎలాగా వస్తారు. మా శ్రీనివాస్ గారు మన వాళ్ళంతా ట్రస్ట్ ఫామ్ చేస్తారా? రామ్తా ఎంత బాగుంది. రామ్తా బ్లూ పిరమిడ్. గట్టిగా క్లాస్ కొడదాం. రామ్తా బ్లూ పిరమిడ్. భీమవరం అంటే ఇంకా అక్కడ చేపల చెరువులు, రేలు చెరువులు వాళ్ళు అందరూ మళ్ళీ పంట పొలాలు అయిపోవాలా. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామం మళ్ళీ మన గోదావరి ఏదైతే మనకు వరం ఇచ్చిందో. ఎందుకంటే అంత నిన్న స్వామీజీ అంటున్నారు, నిన్న వచ్చిన స్వామీజీ అంటున్నారు ఇది స్వర్గం. పాతాళం అంటే ఆ దేశాలు, ఈ ఏసియా, ఈ భరతఖండం, జంబుద్వీపం అంటారు. ఈ జంబుద్వీపం స్వర్గం. ఎంత పుణ్యం చేసుకుంటే, ఎన్నో లక్షల జన్మలు పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుడతారన్నారు. అలాగే ఎన్నో లక్షల జన్మలు చేసుకుంటే పుట్టే వాళ్ళు ఇంకా ఎన్నో లక్షల జన్మల పుణ్యం ఉన్న వాళ్ళే గోదావరి జిల్లాలో పుడతారు. గోదావరి మాత ఎంతటి వరం అంటే, నేను గోదావరి జిల్లా వాడిని, మాది తూర్పుగోదావరి జిల్లా. ఎంత భాగ్యం అంటే గోదావరి మాత ఎంత సస్యశ్యామలం చేసిందో, ఎంత సంపన్నులు అయ్యారో అక్కడ. ఆ భూమి బంగారం, ఆ నది వల్ల అన్ని పంటలు పుష్కలంగా పడతాయి. అలాంటి చోట ఏం దౌర్భాగ్యం దాపరించిందో అక్కడ రైలు చెరువులు వచ్చేసినాయి. గుండె తరుక్కుపోతుంది. నేను చిన్నప్పుడు కొమరగిరిపట్నం ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు. ఆశ్రమానికి వెళ్ళడం, ఆశ్రమం స్వామీజీ కంటే కూడా ఆశ్రమంలోకి వెళ్తున్నప్పుడు ఆ కొబ్బరి తోటలు, ఆ సౌందర్యం, అది ఎంతో ఆనందంగా అనిపించేది. ఈ మధ్య నేను అక్కడికి వెళ్తే ఎంత దుఃఖం వచ్చిందో. అటు ఇటు అన్ని రైలు చెరువులు, అన్ని చేపల చెరువులు. చాలా బాధ అనిపించింది. ఇది ఎలా ఏమవుతుందో తెలియడంలే. ఎడారుగా మార్చుకునే పరిస్థితి నుంచి మన పిరమిడ్, బ్లూ పిరమిడ్, రామ్తా బ్లూ పిరమిడ్ వైబ్రేషన్తో పశ్చిమ గోదావరి, ఎలాగైతే మన వశిష్ఠ గౌతమి వైబ్రేషన్తో ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అయితే ఆ శక్తి క్షేత్రాలు అందుకోసం వస్తాయి. అది మన బాధ్యత. ఆ బాధ్యతలో మీరు ప్రముఖ పాత్ర తీసుకోవడం చాలా అద్భుతం. ధ్యానం
మీరు అన్నారు కదా, ఏ సమస్య వచ్చినా ధ్యానం వైపు చూస్తే పరిష్కారం అవుద్దని. ఎలాగైతే ఈ సమస్యకి పరిష్కారం డెఫినెట్గా ధ్యానమే చూపిస్తుంది. ధ్యానం వల్లే అక్కడ మార్పు జరుగుద్ది. అలా జరగాలని కోరుకుంటా. మరి అక్కడ ఆక్వాకల్చర్ ఎక్కువ, అన్ని పొలాలు కూడా లీజ్కి ఎక్కువ వస్తుందని ఆక్వాకల్చర్ ఎక్కువ పెంచుతారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇవే ఉంటాయి. నేను ఎప్పుడు కూడా నా పొలం ఎక్కడున్నా సరే, వాళ్ళు అడిగారు ₹1,00,000 ఎంత ఇస్తాను లీజ్ అని చెప్పినా సరే, మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా సరే నేను చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేయను, అవసరమైతే బీడన్నా పెట్టేస్తాను కానీ నేను చెరువులు కోవనని చెప్పేశాను. ఎక్కడా కూడా నా చేపల చెరువులకు ఇవ్వం మేము. అందుకని ఈ ఈ పిరమిడ్ రావటం వల్ల ఏమవుతుంది, రామతయం చుట్టుపక్కల కూడా అన్ని పంట పొలాలన్నీ అవుతాయని ఆశిస్తున్నాను. మరి మరి రాజుగారు అప్పుడు వచ్చినప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు టీవీకి కానీ ఎప్పుడు ఎంట్రీ అవ్వలేదు. మరి చాలామంది అడిగారు ఇదే పిఎంసి కుమ్మని, నేను 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇవ్వలేదు. మరి రాజుగారికి మరి ఏ రకంగా లొంగానో 30 నిమిషాలు ఎంట్రీ తీసుకున్నారు రాజుగారికి. మరి 30 నిమిషాల్లో నా అనుభవాలన్నీ చెప్పాను. మరి రాజుగారు మరి ఏ రకంగా లొంగి చేశారో తెలియదు. ఎవరికి కూడా టీవీలో కనపడలేదు. నా జ్ఞానము నేను చేయవలసిన సేవే చేస్తాను అంతే. పక్కన ఎప్పుడు ఎంట్రీ అవ్వలేదు. మరి రాజుగారు మరి రామరెడ్డి గారు కూడా అడిగారు, అవ్వలేదు ఎప్పుడూను. మరి రాజుగారికి పడిపోయాను. థ్యాంక్ యూ రాజుగారు, థ్యాంక్ యూ.